చందనాపురం అనే గ్రామం ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఒక అందమైన పల్లెటూరు. ఆ గ్రామంలో మల్లయ్య అనే ఒక ముసలి మేకల కాపరి ఉండేవాడు. మేకల్ని కాయడం అతని వృత్తి మాత్రమే కాదు, అతని ప్రాణం కూడా. మల్లయ్యకు తన భార్య లచ్చమ్మ అంటే ఎంతో గౌరవం. కొడుకు సుందరం అంటే ప్రాణం. సుందరం కాస్త కూస్త చదువుకున్న తండ్రి మాటంటే మాత్రం వేదవాక్కులా భావిస్తాడు. మల్లయ్యకు వయసు పైబడింది. మోకాళ్ల నొప్పులు అతన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఒకరోజు ఉదయం మల్లయ్య తన ఇంటి అరుగు మీద కూర్చొని తన మేకల మంద వైపు చూస్తూ నిట్టూర్చాడు. యావండి, అలా దీనంగా మేకల వైపు చూస్తున్నారేంటి? మీకు వయసు పడింది కదా, కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు కదా. విశ్రాంతి తీసుకుంటే మేకల పొట్ట నిండదు కదా లచ్చమ్మా. కాని ఈ కాళ్ళు ఈ రోజు అడుగు తీసి అడుగు వేయలేమంటున్నాయి. చూడు, మందలోని ఆ సిట్టి మేక ఎలా చూస్తుందో. పాపం దానికి ఆకలేసినట్టుంది. సుందరం, ఒరే సుందరం, ఇట్రా నాయనా. సుందరం అక్కడికి వస్తాడు. చెప్పండి నాన్నా, ఎందుకు పిలిచారు? నాయనా సుందరం, నా శరీరం సహకరించట్లేదు. ఈ రోజు నుంచి మన మేకల బాధ్యత నువ్వే చూసుకోవాలి బాబు. నువ్వు వెళ్ళి మందని మేపు తీసుకురాగలవా? నీకు పుస్తకాలు పట్టుకోవడం తెలుసు గాని మేకల కర్ర పట్టడం కొత్త ఏమో అని నా భయం. తప్పకుండా నాన్నా, మీరు విశ్రాంతి తీసుకోండి. మీరు ఎప్పుడు మేకలు వింటే ఉండేవారు కదా, ఆ పనులు నాకు తెలుసులే. నేను మీ కొడుకుని, ఆ మాత్రం చేయలేనా? తెలియడం వేరు, చేయడం వేరు నాయనా. మేకలను కాయడం అంటే కేవలం వాటి వెనక తిరగడం కాదు, వాటి మనసును అర్థం చేసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు చెప్తాను ఈను. ఎండల నుంచి రాగానే నీడకు కూర్చున్నప్పుడు వెంటనే నీళ్లు దాగకూడదు. ఒళ్ళు వేడిగా ఉన్నప్పుడు చల్ల నీళ్లు తాగితే జబ్బు చేస్తుంది, దమ్ము పట్టేస్తుంది. కాసేపాగి శరీరం చల్లబడ్డాగా నీళ్లు తాగాలి. సరే నాన్నా, అలాగే చేస్తాను. కాసేపు చెమటారాక తాగుతాను. మరొకవేళ మనం తీసుకెళ్లిన నీళ్లు అయిపోతే ఏం చేయాలి? ఆ ఎండలో దప్పికొస్తే? మంచి ప్రశ్న అడిగేవు నాయనా. అడవిలో ఎక్కడైనా నిల్వ ఉన్న నీటిని తాగకు, అవి పాచిపట్టుంటాయి, రోగాలకు నిలయం. అందుకే నువ్వు పారే నీటిని మాత్రమే తాగు. పారే నీరు ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. పశువులకు కూడా అయ్యే దాపించు. ప్రకృతిలో ఏది మంచో ఏది చెడో తెలుసుకోవడమే పెద్ద విద్య. అలాగే పనిలో ఉన్నప్పుడు పారాధ్యానం వద్దు. పనిలో ఉన్నప్పుడు పని గురించి ఆలోచించాలి తప్ప అనవసరపు విషయాల వలన కాలం వృధా చేయరాదు. తన తండ్రి చెప్పిన మాటలకి సరే అని చెప్పి సుందరం మేకల్ని తోలుకొని బయలుదేరాడు. సుందరం వెళ్ళాక లచ్చమ్మ మనసులో ఏదో చిన్న భయం మొదలైంది. ఆమె మల్లయ్య దగ్గరకొచ్చి మెల్లగా ఇలా అనింది. యావండే, వాడు చదువుకున్న పిల్లాడు. ఆడికి మేకల పద్ధతులు, ఆడవిదారులు మీ అంత బాగా తెలియవు కదా. ఇంకొన్ని రోజులు మీరు కూడా వాడితో వెళ్తే బాగుండేదేమోనే. ఆడేమైనా తప్పులు చేస్తే ఎలా? లచ్చమ్మ, అనుభవం అనేది రెండు రకాలు. ఒకటి పక్కోలను చూసి నేర్చుకునేది, రెండు మనమే స్వయంగా అనుభవించి నేర్చుకునేది. ఇన్నాళ్ళు నన్ను చూసి వాడు నేర్చుకున్నాడుగా, ఇక నుంచి వాడు సొంతంగా అడుగులు వెయ్యాలి. కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి మెలకువలు తెలుస్తాయి. నీడలో ఉంటే మొక్క ఎదగదు లచ్చమ్మా. ఎండకి ఎండితేనే దానికి బలం వస్తుంది. ఆడి మీద నాకు నమ్మకం ఉందిలే. సుందరం మేకల్ని అడవి వైపు తీసుకుని వెళ్తూ ఉండగా దారిలో అతని బాల్యమిత్రుడు చంద్రం ఎదురయ్యాడు. చంద్రం కొంచెం అల్లరివాడు. పనుల కంటే మాటలు ఎక్కువగా చెప్తూ ఉంటాడు. వాడికి ఊరంతా తిరగడం అంటే ఇష్టం. అరే సుందరం, ఏంట్రా ఈ వింత? పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతిలో మేకల కర్ర పట్టావేంట్రా? ఈరోజు మేకల కాపురం అయిపోయావా? నీ చదువులన్నీ ఇక్కడ వదిలేసావా? అదేం లేదురా చంద్రం, నాన్నకి ఆరోగ్యం బాలేదు. ఆయనకి కాళ్ళు సహకరించట్లేదు. అందుకే ఈరోజు మేకల్ని తోలుకొని నేను వెళ్తున్నాను. ఇంతకీ నువ్వెటెళ్తున్నావు? నేను ఖాళీగానే ఉన్నాను కదా, ఈరోజు ఎలాగో సంతలేదు. పద, నేను కూడా నీతో వస్తాను. ఇద్దరం కలిసి ముచ్చట చెప్పుకుంటూ మేకల్ని మేపొచ్చు. నాకు కూడా కాసేపు కాలక్షేపం అవుతుందిరా. పైగా నీకు అండగా ఉంటాను. సరేరా, నువ్వొస్తే నాకు తోడుగా ఉంటుంది. కానీ ఒకటి గుర్తుంచుకో, నాన్న కొన్ని నిబంధనలు చెప్పారు, అవి పాటిస్తూ మనం జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరు కలిసి మేకల్ని తోలుకుంటూ వెళ్తున్నారు. మేకలు గెంతుతూ గడ్డి మేస్తూ ఉన్నాయి. ఇంతలో ఒక పొండి మేక వీరయ్య పొలం గట్టు మీద ఉన్న గడ్డిని మేయడం మొదలుపెట్టింది. వీరయ్య చాలా కోపిష్టి, ముక్కోపి. తన పొలం గట్టు మీద మేకను చూడగానే కట్టె పట్టుకుని రాక్షసుల్లా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఓయ్, ఎవరా మీరా? నా పొలం కట్టి మీ మేకలు మేపుతారా? ఏరా సుందరం, చదువుకున్నావు కదా, నీకు జ్ఞానం లేదా? నా పొలాన్ని మేపుతారా? ఆగండి, ఈ రోజు మీ మేకాళ్ళు ఇరగొడతారు. అసలు మళ్ళీ ఎక్కడా? అయ్యయ్యో,
వీరయ్య గారు ఆగండి, అది మూగజీవి, దానికేం తెలుసు? అది కేవలం గట్టు మీద గడ్డినే కదా మేస్తోంది, మీ పంట లోపలికి రాలేదు కదా. అంత చిన్న విషయానికి అంత కోపం ఎందుకండి? గట్టు మీది గడ్డి తింటే ఏంట్రా, అది నా పొలం గట్టు. ఈ రోజు గడ్డి మీద గడ్డి తింటుంది, నేను ఊరుకుంటే రేపు నా పచ్చని పంట కూడా మేసేస్తుంది. మేకల్ని అదుపులో పెట్టుకోవడం తెలియదా నీకు? మీ నాన్నైతే ఎంత పద్ధతిగా కాసేవాడు తెలుసా? తప్పు నాదేనండి, నాని రోజు రాలేదు, నేను ఇంకాస్త శ్రద్ధ వహించాల్సింది. దయచేసి దాన్ని కొట్టకండి. అది మళ్ళీ ఇలా జరగకుండా నేను జాగ్రత్తగా మేకను చూసుకుంటాను. వీరయ్య జాగ్రత్తగా చూసుకుంటావా? మాటలు బలి చెప్తున్నావే. నీ మేక తిన్న గడ్డికి ఎవరు సమాధానం చెప్తారు? నువ్వు చదువుకున్నావు కదా, అందుకే నీకెంత నిర్లక్ష్యం. మేకలి గాయడం చేత కాకపోతే ఇంట్లో కూర్చోవాలయ్యా. వీరయ్య గారు, ఆ మాత్రం దానికి ఇంత గొడవ దేనికి? ఆ మేక తిన్న గడ్డి మళ్ళీ మలవదా ఏంటి? భూమి మీద గడ్డి మలవడం ఆగిపోయిందా? దానికి అంత గొడవ అవసరమా? ఏరా చంద్రం, నీ నోరు మూసుకో. నీకేం తెలుసురా వ్యవసాయం గురించి? ఎప్పుడైనా పాలు పట్టావా? సుందరం, ఈ రోజు నువ్వు నాతో వాదనకు దిగావు కాబట్టి సాయంత్రం వరకు ఈ మేకని ఇక్కడ కట్టుంచుతాను. అప్పుడే నీకు బుద్ధి వస్తుంది. చూద్దాం మీ నాన్న ఏం చేస్తాడు. సుందరం చాలాసేపు వీరయ్యకు నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. ఆఖరికి వీరయ్య కాస్త శాంతించి మేకని వదిలేశాడు. ఈ గొడవలో సుందరానికి చాలా సమయం వృధా అయింది. ఆ వేడిలో, ఆ వాదనలో సుందరానికి విపరీతమైన తలనొప్పి మొదలైంది. ఇద్దరు కలిసి మేకల్ని చెరువుగట్టు దగ్గరకు తోలుకుపోయారు. మేకలు నీళ్లు తాగాక ఇద్దరూ ఒక పెద్ద మర్రి చెట్టు నీడన భోజనం చేయడానికి కూర్చున్నారు. అబ్బా, ఈ వీరయ్యతో వాదించి నా తల పగిలిపోతోందిరా చంద్రం. అసలు ఆ మనిషికి అంత కోపం ఎందుకో? విపరీతమైన ఎండ కూడా ఉంది, నా వల్ల కావట్లేదురా. నువ్వు దిగులు పడకరా సుందరం, ఇలా అండగా ఉండగా నీకెందుకురా భయం చెప్పు? ఒక్క మేక కూడా అటు ఇటు వెళ్లకుండా కనిపెట్టుకుని ఉంటానులే. నా గొంతు వింటేనే అవి గడగడలాడిపోతాయి. నువ్వు కాసేపు ఆ చెట్టు నీడనా కళ్ళు మూసుకో, నేను మేకల్ని చూసుకుంటాను కదా. నిజంగానా చంద్రం? సరేరా, కాసేపు నేను కొనుక్కు తీస్తాను. మేకల్ని జాగ్రత్తగా చూడు. పక్కనే రామయ్య పొలం కూడా ఉంది. ఆయన వీరయ్య కంటే ప్రమాదకరం. ఆయన నిబంధనలు ఇంకా కఠినంగా ఉంటాయిరో. నువ్వు పడుకోరా బాబు, నేనున్నాను కదా. నా మీద నమ్మకం లేదా నీకు? చంద్రం ఇచ్చిన భరోసాతో సుందరం నిద్రలోకి జారుకున్నాడు. చంద్రం కాసేపు మేకల్ని చూశాడు. కాని చల్లని గాలి వీస్తూ ఉండడంతో వాడు కూడా చెట్టు కానుకుని గురక పెట్టడం మొదలెట్టాడు. గంట గడిచింది. సుందరం ఉలిక్కిపడి లేచి చూశాడు. అక్కడ ఒక్క మేక కూడా లేదు. పక్కన చూస్తే చంద్రం గాఢ నిద్రలో ఉన్నాడు. సుందరానికి గుండె ఆగినంత పనైంది. ఒరే ఒరే చంద్రం, చంద్రం లేయిరా, లే. మేకలేవిరా, లేవరా నాయనా. చంద్రం కళ్ళు నులుముకుంటూ, ఏమైందిరా? మేకలు ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి పోతాయి? ఎక్కడున్నాయిరా బాబు? హరి, అన్ని రామయ్య గారి పొలాలు దూరి కాయగూరల మొక్కలని మేస్తున్నాయిరా బాబోయ్. ఇప్పుడు నా పని అయిపోయింది పో. ఆ రామయ్య గారు చూస్తే మనల్ని ఊరి నుంచి తరివేస్తారు. ఇద్దరూ కంగారుగా పొలంలోకి వెళ్లి మేకలు బయటకు తోలే ప్రయత్నం చేస్తూ ఉండగా రామయ్య అక్కడికొచ్చాడు. రామయ్య గంభీరమైన మనిషి, ఊరిలో అందరికీ గౌరవనీయుడు. తన పొలం పాడవడం చూసి ఆయన ముఖం ఎర్రబడిపోయింది. ఎవరా మీరే? నా కష్టాన్ని ఇలా మేకలకు మేతగా వేస్తారా? సుందరం, నువ్వా? నువ్వు మల్లయ్య కొడుకు కదూ. నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదురా. మల్లయ్య క్రమశిక్షణ నువ్వు నేర్చుకోలేదా? అయ్యా రామయ్య గారు, క్షమించండి. నేను కాసేపు అలసిపోయి పడుకున్నాను. మా వాడు చంద్రం చూస్తానంటే నమ్మి తప్పు చేశాను. నన్ను క్షమించండి అయ్యా. పని చేసేటప్పుడు నిద్ర ఏంట్రా నాయన? నీ తండ్రి 30 ఏళ్ళుగా మేకల్ని కాస్తున్నాడు. ఒక్కరోజు కూడా ఇలాంటి పొరపాటు చేయలే. బాధ్యత లేని వాడు మేకల్ని కాయలేడు. ఈ మొక్కలు పెరగడానికి నేను ఎంత శ్రమ చిందించానో తెలుసా? మీ అశ్రద్ధ వల్ల నా శ్రమ అంతా బూడిదల బొసిన పన్నీరైంది. ఇవి కేవలం మొక్కలు కాదు సోదరం, ఇది నా జీవనాధారం. నేను చేసిన తప్పుకు ఏ శిక్ష ఇచ్చినా భరిస్తానండి. దయచేసి నాన్నకి విషయం చెప్పకండి. ఆయన నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన తలదించుకోవడం నేను చూడలేను. నాయన సుందరం, తప్పు చేయడం మానవ సహజం, కానీ దాన్ని ఒప్పుకోవడం గొప్ప విషయం. నీకు బుద్ధి రావాలని 2 మాటలన్నానంతే. నీ తండ్రి మీద నీకున్న గౌరవం చూసి నిన్ను వదిలేస్తున్నాను. కానీ ఒకటి గుర్తుంచుకో, ఇతరుల మీద ఆధారపడి నీ బాధ్యతను నువ్వు మర్చిపోకూడదు. ఇకనైనా జాగ్రత్తగా ఉండు, సరేనా? మేకల్ని తీసుకెళ్ళు.
సుందరం దిగులుగా మేకలు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. దారిలో చంద్రం మీద సుందరం విరుచుకుపడ్డాడు. నీ వల్లే ఇదంతా జరిగింది. మేకలు చూస్తానని చెప్పి నువ్వు కూడా హాయిగా పడుకున్నావు. నీ వల్లే నా పరువు పోయింది. ఈ విషయం నాన్నకు తెలిస్తే ఏమంటారు? నన్నెందుకురా అంటావు? నాకు మాత్రం నిద్ర రాదా? నేను నీకు సాయం చేయడానికి వచ్చాను గాని నేను నీ దగ్గర పనివాడిని కాదు కదా. అయినా సరే క్షమించు, నా వల్ల తప్పు జరిగిందిరా. సాయం అంటే బాధ్యతగా ఉండాలిరా. నీ మాటలు నమ్మి నాన్న చెప్పిన సూత్రాలు మర్చిపోయాను. మనిషి తన కష్టాన్ని తనే పడాలి. ఇంటికి వెళ్ళాక సుందరం మల్లయ్య ముందు తలదించుకొని నిలబడ్డాడు. జరిగిన విషయమంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. లచ్చమ్మ కూడా అక్కడే ఉంది. సుందరం, అనుభవం అంటే ఇదే రాయినా. నేను చెప్పిన మాటలు నీకు గుర్తున్నాయి గాని వాటిని పాటించడంలో నువ్వు విఫలమయ్యావు. ఈ రోజు నీకు 3 పాఠాలు తెలిసాయి. 1, పని చేసేటప్పుడు పరధ్యానం పనికిరాదు. 2, ఎవరి మీదో ఆధారపడి నీ బాధ్యతను వదిలేయకూడదు. ఇక 3, ఓర్పు లేని వాదనలు మనల్ని అలసటకు గురి చేస్తాయి. వీరైతో గొడవ పడకుండా ఉంటే నీ తలనొప్పి వచ్చేదే కాదు. నువ్వు నిద్రపోయేవాడివి కాదు. అవునానా, మీరు చెప్పిన జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే నాకు ఇంత శిక్ష పడింది. రామయ్య గారన్న మాటలు నాకు కళ్ళు తెరిపించాయి. ఇకపై నేనే తప్పు చేయను నానా. సరే నాయనా, తప్పుల నుండి మనిషి పాఠాలు నేర్చుకుంటాడు. ఈ రోజు నువ్వు నిజమైన బాధ్యత గల వ్యక్తివయ్యావు. ఎందుకంటే నీకు బాధ్యత విలువ తెలిసింది. రేపటి నుంచి నువ్వు ఒంటరిగానే ఎల్లు. నీ పని నువ్వు నిర్మలమైన మనసుతో పూర్తి చేయి. మరుసటి రోజు నుంచి సుందరం పూర్తి బాధ్యతతో మేకల్ని కాశాడు. మళ్ళీ ఏ రోజు నిద్రపోలేదు. ఎవరితోనూ అనవసరంగా వాదించలేదు. ఎండలో నుండి రాగానే నీళ్లు తాక్కుండా కాసేపు ఆగి తాగాడు. మల్లయ్య గర్వంగా తన కొడుకుని చూసి మురిసిపోయాడు. రామయ్య, వీరయ్య కూడా సుందరం మారిన తీరును చూసి మెచ్చుకున్నారు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? మన బాధ్యతల్ని మనం స్వయంగా నిర్వహించాలి. ఇతరుల మీద ఆధారపడడం ప్రమాదకరం. కష్టకాలంలో కూడా సంయమనం పాటిస్తేనే విజయం లభిస్తుంది. అనుభవం అనేది అతి పెద్ద గురువు. అది తప్పుల నుండే వస్తుంది. మనలో చాలా మందికి చాలా లోపాలుంటాయి. అవి వేరే వాళ్ళకి తెలిస్తే మనం ఎక్కడ చులకనైపోతామో అని దాచుకొని బ్రతుకుతూ ఉంటాం. అలాంటి ఒకడి కథ ఇది. పొలం పని చేసుకుంటూ సూర్యుడు వైపు చూస్తున్నాడు. చూడండి, అతని పేరే రామకృష్ణ. ఏంది ఈరోజు సూరిబాబు ఎంతలా మాడిపోతున్నాడు? ఏమైంది ఈయనకి ఈరోజు? అంటూ సూర్యుడు గురించి మాట్లాడుతూ ఉండగా అక్కడికి పక్క పొలం అతను వచ్చాడు. ఏం రామకృష్ణ, వేళ అయింది కదా, భోజనం చేయవా అంటూ చాలా మర్యాదగా అడిగాడు. కొద్దిసేపు ఆగాక రామకృష్ణ దగ్గర నుంచి సమాధానం వచ్చింది. తింటాను, నువ్వు కానివ్వు అని సమాధానం చెప్పడంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను అంత ఆలస్యంగా ఎందుకు సమాధానం చెప్పాడో తెలుసా? అతనికి చెవుడు, కాని వేరే వాళ్ళకి చెప్పకుండా తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు. అతను అడిగాక తనలో తాను ఆలోచించుకున్నాడు. భోజన సమయం అయింది అంటే ఖచ్చితంగా భోజనం గురించి అడుగుతారు. ఇప్పుడు భోజనానికి వెళ్తే వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళతో ఎక్కువ మాట్లాడితే చెవుడుందని తెలిసిపోతుంది అని అతను మనసులో అనుకుని ఇందాక చెప్పినట్లే సమాధానం చెప్పాడు. ఇలా రామకృష్ణ తన చెవుడును దాచుకుంటూ తన పని తాను చేసుకునేవాడు. ఒకరోజు సాయంత్రం పొలం పనులు ముగించుకుని వెళ్తూ ఉండగా ఎదురుగా ఒక పెద్దాయన వస్తూ ఉన్నాడు. ఈ పెద్దాయన ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడతాడు. పెదాలు చూసి కనిపెట్టడానికి చీకటి పడుతుంది. మనమే పలకరించి వెళ్ళిపోదాం అంటూ ఆ పెద్దాయనతో, ఏం పెద్దాయనా, ఎలా ఉన్నావు? నీ ఆరోగ్యం అంతా ఎలా ఉంది? అంటూ మామూలుగా కుశల ప్రశ్నలు అడిగాడు. ఏం ఆరోగ్యం రా బాబు, కాటికి కాలు సాపుకొని కూర్చున్నాను అని బాధలు చెప్పుకోవడం మొదలెట్టాడు. ఎవరైనా ఎలా ఉన్నావని అడిగితే ఖచ్చితంగా బాగున్నా అంటారనుకుని రామకృష్ణ మాత్రం మంచిది, అదే కదా అందరికి కావాల్సింది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ పెద్దాయనికి ఏం అర్థం కాలేదు. ఇదేంటి, నేను కాటికి కాలు చాపానని చెప్తే అదే కావాలంటాడు. నేను చేస్తే వీడికేంటి లాభం అని ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు. ఇలాంటి రామకృష్ణకి పెళ్లి చేయాలని వాళ్ళ నాన్న నిర్ణయించాడు. నానా, నాకప్పుడే పెళ్ళేంటి? నీకు తెలియట్లేదేమో గాని నువ్వు మోదిరిపోయి చాలా సంవత్సరాలయ్యిందిరా. నేను పెళ్లి సంబంధాలు చూస్తున్నానంతే అని కారాఖండిగా చెప్పాడు. అమ్మ లేకపోవడంతో నాన్నకి ఎదురు చెప్పలేకపోయాడు రామకృష్ణ. అయితే ఒక షరతు. ఏంట్రాది?
నాకు చెవుడుందని ఆ అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ తెలియకూడదు అంటూ పెద్ద బాంబు లాంటి షరతే చెప్పాడు. రే చేసుకుని అమ్మాయికి నిజం చెప్పకపోవడం చాలా దారుణం రా. ఇప్పుడు నువ్వేదో చిన్నగా చెప్పావని అర్థమవుతుంది కానీ విషయం ఏంటో అర్థం కావట్లేదు అని మామూలుగా చెప్పాడు. నాన్నకేం చేయాలో అర్థం కాక గట్టిగా అరిచి చెప్పడం మొదలెట్టాడు. అదేరా మోసం చేసి పెళ్లి చేసుకోవడం చాలా తప్పురా. కనీసం ఆ అమ్మాయికైనా ఈ విషయం చెబుదాం. ఆహా కుదరదు. నేను చెప్పినట్టు చేస్తేనే ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటాను, లేదంటే నేను ఒప్పుకోను అని మొండు పట్టుదలతో చెప్పాడు. నాన్న కూడా చేసేదేమీ లేక రామకృష్ణ చెప్పినట్టే ఒప్పుకొని పెళ్లి జరిపించాడు. ఊరంతా చెప్పుకునే విధంగా రామకృష్ణ జానకిల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్ళైన తర్వాత రోజు రామకృష్ణ వాళ్ళ నాన్న జానకి దగ్గరికెళ్ళి, అమ్మా ఈడి పెళ్ళైతే నేను పుణ్యక్షేత్రాలు దర్శిస్తానని మొక్కుకున్నాను. నేనెళ్ళి ఆ మొక్కు తీర్చుకుంటాను. వాడిలో ఏవైనా లోపాలుంటే నువ్వే సర్దుకో అమ్మా అని జాగ్రత్తలు చెప్పి బయలుదేరాడు. జానకి రామకృష్ణల కాపురం మొదలైంది. రామకృష్ణ తనకున్న చెవుడ్ను ఏదో విధంగా దాస్తూ తప్పించుకుని తిరుగుతూ ఉండేవాడు. ఎప్పుడైనా జానకికి అనుమానం వచ్చి అడగబోతుంటే, నీకు సరిగ్గా వినపడదా అని సగంలో ఉండగానే రామకృష్ణ ఇల్లు పీకి పందిరేసేవాడు. నిన్ను కాకరకాయ వేపుడు చేయమన్నాను, చేసావా? చెప్పిన పని ఒకటి చెయ్యు. అసలు ఏమనుకుంటున్నావు అంటూ ఏదో ఒక దాని మీద పెద్దగా అరిచేవాడు. అయినా మన దగ్గర సరైన సమాధానం లేనప్పుడు గాని, లేదా మనం తగ్గిపోతున్నా అన్నప్పుడు గాని పెద్దగా అరిచి వేరే మాట మాట్లాడడం అలవాటే కదా. సరే సరేలేండి, ఎందుకంత కోపం, భోజనం వడ్డిస్తాను అంటూ భార్య సర్దుకునేది. ఇలా వాళ్ళ సంసారం 3 కేకలు 6 అరుపులతో సజావుగా సాగుతోంది. ఇలాంటి సమయంలోనే అగ్నిపర్వతం లాంటి వార్త ఒకటి వీళ్ళకి చేరింది. జానకి వాళ్ళ నాన్న అంటే రామకృష్ణకి స్వయాన మామకి ఆరోగ్యం బాలేదని ఒకసారొచ్చి చూసిపోవాలని వార్త వస్తుంది. దాంతో చేసేదేమీ లేక భార్యాభర్తలు ఇంటికి బయలుదేరతారు. అత్తగారింటికి వెళ్ళగానే కూతురి ప్రేమతో నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. నాన్న మంచం మీద కూర్చొని కూతురి చేతిని నిమురుతూ ఉంటాడు. నానా ఇప్పుడెలా ఉంది అంటూ నానైన రంగారావుని అడిగింది. పర్వాలేదమ్మా, మీరొచ్చారు కదా, మిమ్మల్ని చూస్తే పోయిన ప్రాణం కూడా లేచొచ్చింది అంటూ సహజమైన తండ్రి ప్రేమతో చెప్పాడు. అలా కొద్దిసేపు కుశల ప్రశ్నలు మాట్లాడుకున్నాక, అల్లుడు ఎక్కడమ్మా అని అడిగాడు. బయట నిలబడున్న రామకృష్ణ దగ్గరికి మన జానకి వచ్చింది. ఏవండి, ఇక్కడి దాకా వచ్చి బయట నిలబడ్డారేంటి, లోపలికి రండి అని పిలిచింది. నువ్వేదో చిన్నగా మాట్లాడుతున్నావు, గాలి బాగా వేస్తోంది, కొంచెం గట్టిగా చెప్పు అని గద్దించడిగాడు. చుట్టుపక్కల ఎక్కడ గాలి వాసనే లేదు. కాని అలా అడగడంతో జానకి ఏం చేయలేక అదే విషయాన్ని గట్టిగా చెప్పింది. సరే సరే, మీ నాన్నను పిలుస్తున్నాడు అంతేగా, దానికి ఎందుకంత గట్టిగా చెప్తున్నావు, నాకేమైనా చెవుడా అంటూ గట్టిగా అందరికీ వినపడాలి అన్నట్టుగా మాట్లాడి వెళ్ళిపోయాడు. జానకి ఏం మాట్లాడకుండా ఆయన వెనక ఇంట్లోకి వెళ్ళింది. రామకృష్ణ వెళ్లి మంచం దగ్గర నిలబడ్డాడు. నాన్న కూర్చో అన్నట్లుగా సైగ చేశాడు. సైగ కావడంతో ఏం ఇబ్బంది లేకుండా కూర్చున్నాడు రామకృష్ణ. మనకి అనుకూలంగా వేరే వాళ్ళుంటే ఆనందమే వేరు కదా. ఏం బాబు, ఊళ్ళో పనులు ఎలా సాగుతున్నాయి అని ఆప్యాయంగా అడిగాడు. ఖచ్చితంగా అల్లుడిని పని ఎలా సాగుతుంది అంటారు కాబట్టి ముందే రామకృష్ణ లోపలనుకున్నాడు. బానే సాగుతున్నాయండి అంటూ మామూలుగానే చెప్పాడు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. తన మొగుడు తన తండ్రితో కూర్చొని ఆనందంగా మాట్లాడుతూ ఉండడంతో జానకికి పట్టరాని సంతోషం వేసింది. ఎంతైనా జన్మనిచ్చిన తండ్రి, కట్టుకున్న భర్త నవ్వుతూ మాట్లాడుకుంటే ఆ ఆడమనిషికి ఎంత సంతోషమో కదా. ఏంటి బాబు, నేను మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడవేంటి అని అడగడంతో చెవిటల్లుడికి అర్థమేమీ కాలేదు. మౌనంగా చూస్తూ ఉన్నాడు. ఏంటండి, మా నాన్న నోరు తెరిచి అడిగితే బెల్లం కుట్టిన రాయిలా ఉంటారు, మీరేం మాట్లాడరా అని కొంచెం గట్టిగా అడిగింది. దాంతో రామకృష్ణకి విషయం అర్థమైంది. అర్థమైంది. అంత పెద్ద ఆయనతో ఏం మాట్లాడదామని ఆలోచిస్తున్నా అంటూ ఏదో ఒకటి చెప్పి మళ్ళీ వాళ్ళ మామగారి వైపు చూసి, మందులు సరిగా వేసుకుంటున్నారా? ఇంతకీ ఏ వైద్యుడి దగ్గర వైద్యం చికిత్స చేయించుకుంటున్నారు? ఏ మందులో బాబు, యముడు వైద్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది
అంటూ దీనంగా చెప్పాడు. ఓ ఆయన నాకు తెలిసిన వైద్యుడే, బానే వైద్యం చేస్తాడే. ఆయన పిలిస్తే వెళ్లకుండా మొండికేయకండి, వెళ్ళండి అంటూ చాలా ధీమాగా చెప్పాడు. ఆ మాటతో అందరూ ఆశ్చర్యపోయి నోట మాట రాకుండా చూస్తున్నారు. ఆయన గురించి నేను కూడా బాగా విన్నానండి, మిమ్మల్ని ఖచ్చితంగా బాగు చేస్తాడు అని ధైర్యం చెప్తున్నాడు. నిజం చెప్పాలంటే అతని దృష్టిలో ధైర్యం చెప్తున్నాడు, మిగతా వారి దృష్టిలో భయపడుతున్నారు. ఏంటో బాబు, నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు అసలు అర్థం కావట్లేదు. నా కూతురు కంట నీరు పెట్టకుండా పెరిగింది. మీరేం బాధపడకండి, మీరు చేయలేని పని నేను చేస్తాను, మీరు నిశ్చింతగా ఉండండి అంటూ తనకు తెలిసిన దానికి సమాధానం చెప్తున్నాడు. మిగతా వాళ్ళు కూడా అందరూ నోరెళ్లబెట్టి చూస్తున్నారు. బాబు, చివరిగా ఒక్క మాటనే రేపో మాపో అంటున్నాను. మీరవన్నీ మనసులో పెట్టుకోకండి, ఎప్పటి పని అప్పుడు చేసేయాలి. మీరు ముందు ఆ పనిలో ఉండండి, వస్తాను అని చెప్పి వెళ్లిపోయాడు. అతని దృష్టిలో ఎప్పటి వైద్యం అప్పుడే చేయించుకోవాలని, వాయిదా వెయ్యకూడదు అని. కాని అక్కడ అలా జరగలేదు కదా. రామకృష్ణ మాత్రం చాలా చాకచక్యంగా తప్పించుకున్నానని తన్ని సమర్థించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. జానకి కూడా అక్కడి నుంచి వెళ్లిపోయి పెరట్లో ఒక్కటే కూర్చొని ఆలోచిస్తూ ఉండగా అక్కడికి జానకి వాళ్ళ అమ్మ సులోచనమ్మ వచ్చింది. అమ్మాయి జానకి, నాకెందుకో నీ భర్త వరస అనుమానంగా ఉందమ్మా, నేను బానే చూసుకుంటున్నాడా అని నిలదీసింది. అదేం లేదమ్మా, మీరు కంగారు పడకండి. కంగారు పడకుండా ఎలా ఉండాలే, నీ మొగుడి ఆస్తి మీద కన్నేసినట్టున్నాడు అని తన మనసులో ఉన్న అనుమానాన్ని అడిగేసింది. అమ్మా, మీకు అసలు విషయం తెలియక భయపడుతున్నారు. ఆయనకి చెవుడు, ఆ విషయం వేరే వాళ్ళకి తెలిస్తే ఎక్కడ తన్ని చులకంగా చూస్తారో అని భయపడి అలా దాస్తున్నాడు అంతే. ఏ విషయం మనకు చెప్పకుండా మనల్ని మోసం చేశాడా? అమ్మా, కేవలం ఆ చెవుడు తప్ప ఆయనకి ఏ దురలవాట్లు లేవు. నన్ను ఏ రోజు ఆ ఇంట్లో ఇబ్బంది పెట్టలేదు తెలుసా. వేరే వాళ్ళ సొమ్ము మీద ఆశపడే రకమే కాదు. కేవలం నాకు ఆయన లోపం తెలిస్తే చులకన చేస్తానేమోనని భయపడుతున్నారంతే అంటూ భర్త గురించి అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెప్పింది జానకి. మరి నీకేం బాధలేదు? భర్త లోపాన్ని అర్థం చేసుకోవడం ఒక భార్యగా నా బాధ్యత అని చిరునవ్వుతో చెప్పింది. చెవిటి అల్లుడు గురించి విషయాలు తెలిసాక ఇప్పుడు రామకృష్ణ మాట్లాడే మాటలకి అందరూ లోపలే నవ్వుకుంటున్నారు. పాపం ఆ చెవిటి అల్లుడికి ఈ నిజం ఎప్పుడు తెలుస్తుందో. ఒకరోజు రామకృష్ణ గట్టిగా అరుస్తూ, జానకి, నా మాటలు నీకు వినపడుతున్నాయి లేదా అని అడిగాడు. జానకి నెమ్మదిగా అతని దగ్గరికొచ్చి, నాకన్నీ వినపడుతున్నాయి, మీకే నా మనసు మాట వినపడ్డం లేదు అని నవ్వింది. తన రహస్యం అందరికీ తెలిసిపోయిందని అర్థమైన రామకృష్ణ మొదటేమో కంగారు పడ్డాడు. కాని అత్తమామలు తన చులకన చేయకపోగా మరింత ఆప్యాయంగా చూడ్డం గమనించి అతని మనసు తేలిక పడింది. లోపాన్ని దాచడం కంటే దాన్ని అంగీకరించి అందరితో కలిసిపోవడంలోనే నిజమైన ఆనందం ఉందని అతను గ్రహించాడు. అప్పట్నుండి చెవిటి అల్లుడు అబద్ధపు గంభీరతను వదిలేసి అందరి నవ్వుల్లో తాను ఒకడై హాయిగా జీవించసాగాడు.